వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. నేను ఇంద్రజ. దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీ కీలక స్థాయిలను కోల్పోవడం పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచుతుంది. ఒకవైపు హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాలు ఒత్తిడి. మరోవైపు అంతర్జాతీయంగా అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. సెన్సెక్స్లోని 30 కంపెనీల్లో 21 షేర్లు లాభాల్లో ముగిశాయి. అయినప్పటికీ కొద్దిమంది హెవీ వెయిట్ స్టాక్స్ పతనం మొత్తం మార్కెట్ను కిందకి లాగింది. అంటే మార్కెట్ నిజంగానే బలహీనపడుతుందా, లేక కొద్ది పెద్ద షేర్ల ప్రభావమే సూచీలను నష్టాల్లోకి నెట్టిందా? ఇలాంటి పరిస్థితుల్లో రీటైల్ ఇన్వెస్టర్లు ఏం చేయాలి? ఈ పతనం తాత్కాలికమేనా, లేక మరింత కరెక్షన్కు సంకేతమా? భౌగోళిక ఉద్రిక్తతలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, కార్పొరేట్ ఫలితాలు ఇవన్నీ మార్కెట్పై ఎంత ప్రభావం చూపనున్నాయి? ఈ కీలక అంశాలపై ఈరోజు మనతో చర్చించేందుకు మార్కెట్ నిపుణులు మహేశ్వరరావు గారు ఉన్నారు. ముందుగా వారిని విశ్లేషణ తెలుసుకుందాం. ఎస్, గుడ్ మార్నింగ్ మహేశ్వరరావు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రైట్ సార్, వరుసగా రెండో రోజు మార్కెట్ నష్టాల్లో ముగియడానికి ప్రధాన కారణం ఏంటి? అంతర్జాతీయ ఉద్రిక్తలా, లేక దేశీయ అంశాలా? జనరల్ గా దేశీయ పరిస్థితులు బాగానే ఉన్నాయి. అంటే ఎర్నింగ్స్ బాగానే రిపోర్ట్ అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఫండమెంటల్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్న పరిస్థితి ఉంది. బట్ మెయిన్ ప్రాబ్లం గ్లోబల్ అన్సర్టనిటీ, అలాగే యుఎస్ తాలూకా డాలర్ స్ట్రెంగ్త్ అయ్యే పరిస్థితి. ఇక్కడ రిజర్వ్ రేట్స్ కానీ, ఇన్ఫ్లేషన్ మానిటరింగ్ కానీ ఇవన్నీ కూడా వీటన్నిటితో ఏంటంటే ఎఫ్ఐ బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి, ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అమ్మేస్తున్న పరిస్థితి. కాబట్టి దాంతో స్టాక్ మార్కెట్ బాగా ఒడిదుడుకులు ఎదుర్కొంటా ఉంది. దాంతోపాటు రెండోది డాలర్ స్ట్రెంగ్త్ అవడంతో రూపీ వీకెన్ అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. రూపీ వీకెన్ అవటం వల్ల జనరల్ గా ఎక్స్పోర్ట్ కంపెనీస్ లైక్ ఐటీ ఇండస్ట్రీస్, ఫార్మా కానీ వాటిలో ప్రాఫిట్ కనబడతా ఉన్నా. బట్ దేశ మార్కెట్ మీద ఎక్కువ ప్రభావం చూపించే పరిస్థితి కనబడతా ఉన్నా. ముఖ్యంగా రూపీ 96 దాటుతున్న పరిస్థితి, అది ఇంకా వెళ్ళిపోయే పరిస్థితి. అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా 90 దాటిన పరిస్థితి వస్తున్నాయి. ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ పెరిగే విధానం కనపడతా ఉంది. ఇవాళ గ్లోబల్ టెన్షన్స్ వల్ల ఈవెన్ దేశీయ Q1 రిజల్ట్స్ కొన్ని కంపెనీస్ బాగానే చూపిస్తా ఉన్నాయి. డెఫినెట్ గా మార్కెట్ ఒడిదుడుకులు ఎదుర్కొంటానే ఉంది. బట్ అలానే పెద్ద ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మార్కెట్ ఇంకా ఇదే స్టడీగా కంటిన్యూ అయితే కొంత కరెక్షన్ జరిగే పరిస్థితి ఉంటుంది. లేదేమన్నా ఇంకా టెన్షన్స్ క్రియేట్ అయితే మళ్ళీ ఏమన్నా కొంచెం ఇబ్బంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఆల్రెడీ ఒకటే సిచ్యువేషన్ ఉంది కాబట్టి కొంచెం కన్సల్టేషన్ ప్రాసెస్ నడుస్తా ఉంది మార్కెట్ లో అనేది మనం చూస్తే అర్థం అవుతా ఉంది. ముఖ్యంగా ఇన్వెస్టర్స్ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సిన మెయిన్ వచ్చేసి లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉన్న వాటిల్లో వాటిని కొంచెం చూసుకొని వాటి మీద పెట్టండి. ఎందుకంటే ఈ షార్ట్ టర్మ్ టెన్షన్స్ ఇవన్నీ వీటి మీద స్టాక్ పెరుగుతుంది లేదా స్టాక్ పడిపోతుంది అన్న ప్యానిక్ గా మేయకుండా స్టాక్ పెరుగుతుందని కొంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్, అట్లాంటి మిస్టేక్స్ లేకుండా లాంగ్ క్యాప్ తాలూకు స్టాక్స్ తీసుకొని ఆ స్టాక్స్ వాల్యుయేషన్ కన్నా కూడా ఈ మార్కెట్ సెంటిమెంట్ వల్ల పడిపోయిన గ్యాప్ ఎంత తీసుకొని దాన్ని కొనుక్కొని దాన్ని మళ్ళీ అమ్మే విధానం అంటే ప్రాఫిట్ బుక్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది మనం లాంగ్ టర్మ్ పాయింట్ అంటే మార్కెట్ లో ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ లో మనం చెప్పగలుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది మన పరిస్థితి ఎలా ఉంటుంది. సపోజ్ ఇదే కంటిన్యూ అయ్యి ఆయిల్ ప్రైసెస్ పెరుగుతూ డాలర్ స్ట్రెంత్ అవుతా ఉంటే రూపీ కంప్లీట్ గా డివాల్యుయేషన్ అయిపోయి ఈ రోజు 96 99 దాటి సో వెళ్ళే పరిస్థితి వచ్చేటప్పుడు అంటే ఇంత రాదు కానీ అంత దాకా వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు తీవ్ర ఇన్ఫ్లేషన్ కండిషన్స్ ఉంటాయి కంట్రీలో. ఇన్ఫ్లేషన్ కండిషన్స్ వల్ల మొత్తం ఎర్నింగ్స్ అన్ని కూడా వాచ్ అవుట్ అంటే వ్యానిష్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. దాని ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీద ఎక్కువ ఉంటుంది. జనరల్గా సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో సేవింగ్స్ పెరిగే పరిస్థితి ఉంటే ఆ సేవింగ్స్ ని మార్కెట్ లో ఫ్లో చేసే విధానం ఉంటుంది. బట్ ఆ సేవింగ్స్ వచ్చేకి తగ్గే పరిస్థితి వస్తా ఉంది. ఎందుకంటే ఒక ఎంప్లాయీ 40,000 శాలరీ తెచ్చుకుంటా ఉంటా, అతనికి ఇప్పుడు అయ్యే ఖర్చు కన్నా కూడా 20% ఇన్ఫ్లేషన్ వల్ల పెరిగినప్పుడు ఆ 20% పెరిగింది అతను కొన్న సేవింగ్స్ తినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందువల్ల మార్కెట్ లో పెట్టే పాసిబిలిటీ తగ్గిపోతుంది. అంటే మోర్ ప్లేయర్స్ ఇన్ ది మార్కెట్ లో తగ్గే పరిస్థితి వచ్చినప్పుడు
స్టాక్ మార్కెట్ ఇంకా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఆ, కొనటం కన్నా కూడా ఎక్కువ అమ్మే సిచ్యువేషన్స్ కనపడితే యాజ్ ఆఫ్ నో ప్రస్తుతానికి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా బ్యాంకింగ్ కానీ ఇవి కానీ గట్టిగా మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెట్ ఇప్పుడు దీనికి ఎదుగున్నప్పుడు కూడా వీళ్ళు కొంటాం వీళ్ళు కొంచెం నథింగ్ బట్ గవర్నమెంట్ రెగ్యులేషన్ బేస్ మీద స్టాక్ మార్కెట్ కొంత స్టేబుల్ గా ఉంది కానీ ఇప్పుడు రియల్ గా కంప్లీట్ గా వదిలేసిన పరిస్థితి వస్తే ఎఫ్ఏ బయటకు వెళ్తా ఉంది, డాలర్ స్ట్రెంత్ అవుతా ఉంది, ఆయిల్ ప్రైసెస్ కూడా పెరుగుతా ఉంది, రూపీ డల్ అయ్యే పరిస్థితి ఉంది. దేశంలో ఇంకా ఈ అన్సర్టనిటీ కూడా చాలా తీవ్రంగా ఇంటర్నేషనల్ మార్కెట్ లో ప్రభావితం చూపించిన పరిస్థితుల్లో ఇవన్నీ కూడా కీ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ఇక్కడ పెట్టిన పరిస్థితి వచ్చినప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇక్కడికి రానప్పుడు డెఫినెట్ గా మార్కెట్ ఇంకా వెళ్ళే పరిస్థితి. బట్ యాజ్ ఆఫ్ నో 24,000 కాడ నిఫ్టీ సెన్సెక్స్ 77 or 78 మధ్యలో తిరుగుతున్న పరిస్థితి కాబట్టి ఒక పెట్టుకోండి అంటే ఇంతవరకు సపోర్ట్స్ లేదా ఇంత రెసిస్టెన్స్ లెవెల్ పెట్టుకోండి. సపోర్ట్ రీచ్ అవ్వగానే అమ్మేయటం, రెసిస్టెన్స్ సపోర్ట్ రీచ్ అవ్వగానే కొనుక్కుంటాం, అలాగే రెసిస్టెన్స్ లెవెల్ రీచ్ అవ్వగానే అమ్మేసి అన్ని కూడా ప్రాఫిట్ బుక్ చేసుకునే పరిస్థితులు చూడండి.